నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కోటి, 10 కోట్లు, 100 కోట్లు, ఇప్పుడు ఏకంగా 137 కోట్లు దాటేసింది హైదరాబాద్ కోకాపేటలో ల్యాండ్ రేటు. మొన్న రాయదుర్గంలో ఎకరం 177 కోట్లు పలికితే ఇప్పుడు కోకాపేటలో 137 కోట్లు దాటింది. ఇన్వెస్టర్లకు భాగ్యనగరం ఎందుకంత ఆకర్షణీయంగా మారింది? దేశంలో మెట్రోపాలిటన్ నగరాలతో పోలిస్తే వండర్ఫుల్ సిటీగా ఎలా అట్రాక్ట్ చేస్తోంది? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి మంచి బూస్ట్ ఇచ్చింది కోకాపేట ల్యాండ్ వేలం. పోటాపోటీగా సాగిన ఆక్షన్లో రికార్డు స్థాయి ధర పలికింది. అన్ని రంగాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భాగ్యనగరం దేశంలోని అన్ని నగరాల కంటే డెస్టినేషన్ సిటీగా మారుతోందా? అందుకే హైదరాబాద్ భూములు అపురూపంగా మారాయా? మొన్న రాయదుర్గంలో ఎకరం 177 కోట్లు, నిన్న కోకాపేటలో ఎకరం 137 కోట్లు. ఆకాశమే హద్దుగా హైదరాబాద్ ల్యాండ్ రేట్లు. ఫ్యూచర్ సిటీలోనూ భూముల ధరలకు రెక్కలు. దేశంలోనే డెస్టినేషన్ సిటీగా భాగ్యనగరం మారుతోందా? రియల్ ఎస్టేట్లో హైదరాబాద్ ఎందుకంత ఆకర్షణగా మారింది? హైదరాబాద్లో భూములు బంగారాన్ని మించిపోయాయి. ఒక్క గజానికి దాదాపు 3 తులాల బంగారం రేకులను పరిచేంతగా రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. దేశంలో ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ డల్గా మారినా హైదరాబాద్లో మాత్రం ఇన్వెస్టర్లకు కలర్ఫుల్గా కనిపిస్తోంది. ముంబై, బెంగళూరు, చెన్నై వంటి సిటీల కంటే అత్యంత ఆకర్షణీయంగా భాగ్యనగరం భూములు కనబడుతున్నాయి. హెచ్ఎండిఏ వేలంపాటల్లో కో అంటే 100 కోట్లు, 150 కోట్లు దాటేస్తున్నాయి ల్యాండ్ రేట్లు. అందుకు నిదర్శనం మొన్న రాయదుర్గంలో ఎకరం ఏకంగా 177 కోట్లు పలకగా, తాజాగా కోకాపేటలో ఎకరం 137 కోట్లు పలికేసింది. పాత రికార్డులన్నీ బద్దలు కొడుతూ ఎప్పటికప్పుడు వేలంపాటలో ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. నియోపోలిస్ లేఅవుట్లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహించిన వేలంలో ఎకరం భూమి ఏకంగా 137.25 కోట్లకు ఎగబాకింది. అధికారులు ఈ లేఅవుట్ను అంతర్జాతీయ సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. వేలం మొదటి రౌండ్లో 2 ప్లాట్లు అమ్ముడుపోయాయి. ప్లాట్ నంబర్ 17లో 4.59 ఎకరాలకు గాను ఎకరానికి 136.50 కోట్లకు, ప్లాట్ నంబర్ 18లో ఎకరానికి 137.25 కోట్ల చొప్పున 5.31 ఎకరాలు సేలయ్యాయి. మొత్తం 9.90 ఎకరాల ప్లాట్ను 1,355.33 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ లేఅవుట్ 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీని అభివృద్ధి కోసం దాదాపు 300 కోట్లను ఖర్చు చేశారు. కోకాపేట భూములకు ఇప్పుడే కాదు, గతంలోనే రెక్కలొచ్చాయి. 2023లో కోకాపేటలో ఎకరం భూమి 100.75 కోట్లకు అమ్ముడయ్యింది. ఇప్పుడు చూస్తే అంతకు మించి ధర పలికింది. కోకాపేటలో గతంలో సగటు ధర 73 కోట్లు, నేడు 136.75 కోట్లకు ఎగబాకింది. కోకాపేట నియోపోలిస్ ప్లాట్లకు 99 కోట్లు, గోల్డెన్ మైల్ కు 70 కోట్లు, మూసాపేట ప్లాట్లకు 75 కోట్లు కనీస ధరలను నిర్ధారించింది. మిగిలిన ప్లాట్లకు వేలం నవంబర్ 28, డిసెంబర్ 3, 5 తేదీల్లో జరగనున్నాయి. ఈ వేలాలకు కూడా రికార్డు ధరలు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మొన్నటికి మొన్న రాయదుర్గం భూములు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎకరాకు రికార్డు ధర పలికింది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఎకరా భూమి ఏకంగా 177 కోట్లకు అమ్ముడుపోయింది. టీజీఐఐసీ నిర్వహించిన వేలంపాటలో 7.67 ఎకరాల భూమిని ఎంఎస్ఎన్ రియాల్టీ సంస్థ దక్కించుకుంది. మొత్తం 1,357 కోట్లతో ఎంఎస్ఎన్ రియాల్టీ సంస్థ 7.67 ఎకరాల భూమిని వేలంపాటలో సొంతం చేసుకుంది. టీజీఐఐసీ చరిత్రలో ఇదే రికార్డు ధర. నిన్న జరిగిన ఆక్షన్, హెచ్ఎండిఏ వాళ్ళ ఆక్షన్లో నియోపోలిస్లో 2 ప్లాట్లకు ఆక్షన్ జరిగింది కదా. ఒకటి అరౌండ్ 137 క్రోర్స్, ఒకటి 136 క్రోర్స్. అది ఈ ప్రైజెస్ నాకు పెద్ద సర్ప్రైజ్ ఏం అనిపించట్లేదు. ఇదంతా లాస్ట్ టైం కూడా ఇంతకుముందు జరిగినప్పుడు కూడా 100 క్రోర్స్ వరకు వాల్యూ జరిగింది. ఇప్పుడు 137, 136 క్రోర్స్ అనేది పెద్ద ప్రైజ్ అయితే ఏమీ కాదు. ఈ ప్రైస్ కూడా హైదరాబాద్కు ఉన్న పొటెన్షియల్కి ఇది వర్తే. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఉన్న 18.67 ఎకరాలను 2 భాగాలుగా విభజించింది టీజీఐఐసీ. 7.67 ఎకరాలను ఒక భాగంగా, 11 ఎకరాలను మరో భాగంగా ఏర్పాటు చేసి వేలంపాట నిర్వహించింది. 11 ఎకరాలను 1,556 కోట్లకు ప్రెస్టేజ్ రియల్ ఎస్టేట్ సంస్థ దక్కించుకుంది. ఎకరానికి 141.5 కోట్ల చొప్పున ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ వేలంపాడింది. ఎకరా కనీస ధర 101 కోట్లుగా టీజీఐఐసీ నిర్ణయించగా, ఇందులో పలు సంస్థలు పాల్గొన్నాయి. 2017లో రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో నిర్వహించిన వేలంపాటలో ఎకరం ధర 42.59 కోట్లు పలకగా, 2022లో నియోపోలిస్ కోకాపేటలో హెచ్ఎండిఏ వేలంపాటలో ఎకరం భూమి 100.75 కోట్లు పలికింది.
మూడేళ్ల వ్యవధిలో హైదరాబాద్లో భూమి ధర 75% పెరిగింది. మొత్తం 18 ఎకరాల భూమి వేలం వేయగా ప్రభుత్వానికి 3,000 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, జీసీసీలు ఏర్పాటు చేసేందుకు ఉన్న సదుపాయాల వల్ల అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులకు ముందుకొస్తున్నాయని, అందుకే రియాలిటీ రంగం ఊపందుకుందని తెలిపింది టీజీఐఐసీ. ఇప్పుడు కోకాపేటలో మరో రికార్డు సృష్టిస్తూ ఎకరం 137 కోట్లు పలకడంతో హైదరాబాద్ భూములకు తిరుగులేదని మరోమారు రుజువయ్యింది. ఇప్పటి వరకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నాలెడ్జ్ హబ్ ఇట్లాంటి వాటిని అభివృద్ధి చేసినాం. ఇప్పుడు మేము ఒక సిటీనే కట్టాలనుకుంటున్నాం. భారత్ ఫ్యూచర్ సిటీ. ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ అరౌండ్ 30,000 acres. We wanted to compete with New York, Tokyo, Japan or Singapore or Dubai. We don't want to compete with my neighboring states. They are my friends. They are my well-wishers. So, world is one unit. I wanted to compete with Singapore or Dubai. So for that, I need Government of India support. 2 సంవత్సరాల క్రితం కోకాపేట భూముల ధరలతో పోలిస్తే ఏకంగా 87% వృద్ధి నమోదైనట్టయింది. ఈ స్థాయిలో భూములకు భారీ ధర పలకటంపై రియల్ ఎస్టేట్ సంస్థలు, డెవలపర్లు, నిర్మాణ సంస్థల ఆనందం అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎలాంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నా ఒడిదుడుకులు లేకుండా దేశంలో అత్యంత చురుకుగా పురోగమిస్తున్న మార్కెట్లో హైదరాబాద్ ఒకటని చెబుతున్నారు. ఇప్పుడు వేసిన వేలంలో 18వ ప్లాట్ను కొనుగోలు చేసిన ఎంఎస్ఎన్ సంస్థ గతంలో ఇదే లేఅవుట్లో ఎకరం 73 కోట్ల చొప్పున 7 ఎకరాలను 511 కోట్లకు కొనింది. ఇప్పుడు 5.31 ఎకరాలను 728 కోట్లకు కొనింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ చెక్కు చెదరలేదని కేవలం భూముల విషయంలోనే కాదు, పెట్టుబడుల అంశంలోనూ నిరూపణ అవుతూనే ఉంది. ఇప్పటికే దేశంలోకి వచ్చే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లలో ఎక్కువ భాగం హైదరాబాద్కు వస్తున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల మౌలిక వసతులు ఉన్నాయి. ఇక ఫ్యూచర్ సిటీ భాగ్యనగరం సిగలో మరో మణిహారం కానుంది. వచ్చే నెలలో జరిగే గ్లోబల్ సమ్మిట్తో మరోసారి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల చూపు హైదరాబాద్పై పడనుంది. ఇప్పటికే తిరుగులేని హైదరాబాద్ స్థిరాస్తి రంగం మున్ముందు ఆకాశమే హద్దుగా దూసుకుపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అటు హైటెక్ సిటీ, ఇటు ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ సిటీతో హైదరాబాద్ ఫ్యూచర్ ఎలా మారబోతోంది? అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్కు మరింత జోష్ నింపుతోందా? భారతదేశంలో అన్ని మెట్రో నగరాలతో పోల్చితే ఐటీలో అగ్రగామి హైదరాబాదే. అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ సహా అనేక మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. స్టార్టప్ హబ్గా కూడా నగరం ఎదుగుతోంది. దీనికి కారణం నగరంలో ఉన్న భద్రమైన, సౌకర్యవంతమైన పరిస్థితులే. 16వ శతాబ్దంలో 3.5 చదరపు కిలోమీటర్లు ఉన్న నగర విస్తీర్ణం ఇప్పుడు 7,228 చదరపు కిలోమీటర్ల వైశాల్యానికి విస్తరించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 70,70,000 ఉన్న నగర జనాభా నేడు 1,20,00,000కు చేరింది. ఇది 2030 నాటికి ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన 28వ మెట్రోపాలిటన్ ప్రాంతాలలో ఒకటిగా నిలుస్తుందని అంచనా. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ భాగ్యనగరానికి మరింత ఆకర్షణగా మారుతోంది. దీంతో రియల్ ఎస్టేట్కు మరింత ఊపునిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పై ప్రెజర్ లేకుండా మరో సిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ సర్కార్ భావిస్తోంది. అందులో భాగంగానే 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చేయాలని డిసైడ్ అయ్యారు. సెప్టెంబర్లో సీఎం శంకుస్థాపన కూడా చేశారు. ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీ పనులు చకచకా సాగిపోతున్నాయి. ఫ్యూచర్ సిటీ అథారిటీ కార్యాలయము ఏడాదిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ సంస్థలో మొదట సింగరేణి కార్యాలయం 10 ఎకరాల్లో నిర్మాణం కానుంది. వచ్చే నెల 8, 9న నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ను అక్కడే నిర్వహించనున్నారు. ఈ గ్లోబల్ సదస్సును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్కు తుది మెరుగులు దిద్దుతోంది సర్కార్. 2 రోజుల వేడుకలను 2 ఏండ్ల విజయోత్సవాలుగా నిర్వహించాలని భావిస్తోంది. తెలంగాణలో పారిశ్రామిక విధానాన్ని, పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి చెప్పేలా సదస్సు ఉండనుంది. దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు, అన్ని రంగాల్లో పేరొందిన పారిశ్రామికవేత్తలను ప్రత్యేకంగా ఆహ్వానిస్తోంది. దేశంలో వివిధ కంపెనీలకు చెందిన వాళ్లు 1,500 మంది కాగా తెలంగాణలో అన్ని రంగాల నిపుణులు 1,500 మంది ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో క్రియాశీల పాత్ర పోషించాల్సిన అన్ని విభాగాలు గ్లోబల్ సమ్మిట్లో కీలకంగా పాలు పంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫ్యూచర్ సిటీలో నిర్వహించే ఈ గ్లోబల్ సమ్మిట్తో మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించబోతోంది హైదరాబాద్. ఫ్యూచర్ సిటీలో మౌలిక సదుపాయాలపై భారీ ప్రణాళిక వేసింది తెలంగాణ ప్రభుత్వం. రావేర్యాల నుంచి ఆమన్గల్ వరకు నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ నిర్మాణానికి ఇప్పటికే భూమి పూజ చేశారు. బుల్లెట్ ట్రైన్ కూడా ఇక్కడికి వస్తుందని సీఎం రేవంత్ చెప్పారు.
ఓవైపు రింగ్ రోడ్, మరోవైపు రీజనల్ రింగ్ రోడ్, బందర్పోర్టు వరకు హైవే. ఇలా ఫ్యూచర్ సిటీ యాక్షన్ ప్లాన్ గొప్పగా ఉంది. 10 ఏళ్లలో ఫ్యూచర్ సిటీ నిర్మించాలి అని భావిస్తున్న తెలంగాణ సర్కార్ ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఫ్యూచర్ సిటీకి రావాలి అన్న లక్ష్యం నిర్దేశించుకుంది. ఫ్యూచర్ సిటీ వేగంగా అభివృద్ధి చెందటం కోసం అన్ని అనుమతులు అంటే బిల్డింగ్, లేఅవుట్లు, ఇండస్ట్రీ క్లియరెన్స్ అన్ని ఒకే చోట ఇవ్వనున్నారు. సింగిల్ విండో సిస్టంతో ప్రాజెక్టులు వేగంగా వచ్చే వెసులుబాటు కలుగుతుంది. ఇక్కడ పరిశ్రమల నుంచి ఎగుమతి, దిగుమతుల కోసం పోర్టు కనెక్టివిటీ ఉండాలి. అందుకే బందర్ పోర్టుకు కనెక్ట్ చేస్తూ ప్లాన్ వర్కౌట్ చేసింది. కాన్సెప్ట్ ఇండస్ట్రీలు, స్కూళ్లు, హాస్పిటల్స్, పార్కులు, షాపింగ్ సెంటర్స్ ఒకే ప్రాంతంలో ఉండేలా ప్లానింగ్ చేసింది ప్రభుత్వం. లైఫ్ సైన్సెస్, విద్య, ఆరోగ్యం, ఏఐ, ఈవీఎస్, ఎలక్ట్రానిక్స్, ఈకో టూరిజం లాంటి వాటిని ఒకే చోట సమ్మిళితం చేయాలని డిసైడ్ అయ్యింది. స్పాంజ్ పార్కులు, అర్బన్ ఫారెస్టులు, జీరో డిశ్చార్జ్ వాటర్ సిస్టమ్స్, నీటి రీసైక్లింగ్ ఏర్పాట్లు కూడా ఫ్యూచర్ సిటీలో ఉండేలా ప్లాన్ చేశారు. 15,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ గ్రీన్ లంగ్స్ గా ఉండబోతోంది. కనెక్టివిటీ కోసం రేడియల్ రోడ్లు, ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్, మెట్రో ఫేజ్ 2 కూడా ఫ్యూచర్ సిటీకి రాబోతోంది. నాగార్జున సాగర్, శ్రీశైలం హైవేల ఏర్పాటు కూడా మొదలయ్యింది. సిగ్నల్ ఫ్రీ రూట్, ట్రాఫిక్ రహిత ప్రయాణానికి పెద్ద ప్రణాళిక ఉంది. ఇలా ఫ్యూచర్ సిటీ ప్లానింగ్ పట్టాలెక్కుతోంది. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎఫ్సిడిఏ కోసం 36 పోస్టులు, 54 అవుట్సోర్స్ సేవలతో నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ఫ్యూచర్ సిటీ చుట్టూ జరగబోయే అభివృద్ధి, కంపెనీల ప్రారంభం లాంటివి మొదలైతే ఇక ఈ ఏరియాకు పంట పండినట్టే. ఇప్పటికే రియల్ భూమ్ ధూమ్ధామ్ చేస్తోంది. ఏ సిటీ అయినా విస్తరించాలంటే కావాల్సినంత భూమి లభ్యత ఉండాలి. హైదరాబాద్కు నలువైపులా విస్తరణకు అవకాశం ఉంది. ఇటు విజయవాడ వైపు, అటు మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ ఇలా నలువైపులా నగరం పెరగడానికి ఛాన్స్ ఉంది. 8 లక్షల ఎకరాలకు పైగా నివాసయోగ్యమైన భూమి ఉంది. ఓఆర్ఆర్ వేసిన తర్వాత హైదరాబాద్ అనూహ్యంగా అభివృద్ధి చెందింది. ఓఆర్ఆర్ చుట్టూ మరో కొత్త నగరం ఏర్పడుతోంది. ముందు చూపుతో 40 కిలోమీటర్ల దూరంలోనే ప్రపంచంలోనే అత్యాధునిక సౌకర్యాలు ఉన్న ఎయిర్పోర్టు నిర్మించడంతో అసలు హైదరాబాద్ కు తిరుగు లేకుండా పోయింది. ఈ రోజు దేశంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుల్లో ఢిల్లీ తర్వాత హైదరాబాద్ ఎయిర్పోర్టే అధునాతనమైనది. జీవన ప్రమాణాల విషయంలో మరే నగరము హైదరాబాద్ కు సరితూగదు. అద్దెలు కూడా మిగిలిన నగరాలతో పోల్చితే చాలా తక్కువ. అందుకే దేశంలోనే అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తోంది హైదరాబాద్. ఐటీ, ఫార్మా ఇండస్ట్రీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న హైదరాబాద్ ను భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ గా చేయడానికి ప్లాన్ రెడీ అయ్యాయి. అది కూడా సాకారమైతే హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ అనే ట్యాగ్ లైన్ ను పదిలం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఓ పక్క ఘనమైన చారిత్రక వారసత్వాన్ని కాపాడుకుంటూనే అంతర్జాతీయ స్థాయి హంగులు కూడా అందిపుచ్చుకుంటోంది హైదరాబాద్. ఈ అనుకూలతలే హైదరాబాద్ ను పెట్టుబడుల స్వర్గధామంగా నిలబెడుతున్నాయి. ఇన్వెస్టర్లకు హైదరాబాద్ అత్యంత ఆకర్షణీయంగా ఉంది కాబట్టే భూముల ధరలు ఎగబాకుతున్నాయి. రాయదుర్గం, కోకాపేట్లో 177 కోట్లు, 137 కోట్లు ఎకరా పలుకుతోందంటే ఏ రేంజ్ లో రియల్ ఎస్టేట్ దూసుకెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. 100 ఏళ్ల చరిత్ర, నదీ తీర నాగరికత, వెల్లివిరిసే ఆధ్యాత్మికత, ఉట్టిపడే ఆధునికత, 400 షహర్ హైదరాబాద్ ప్రత్యేకతలు అన్నీ ఇన్ని కావు. అందుకే దేశంలోని అన్ని నగరాల కంటే మిన్నగా అన్ని రంగాలలో దూసుకుపోతోంది. దేశం నలుమూలల నుంచి తరలివచ్చే జనానికి ఉపాధి కేంద్రంగా మారింది. దేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న నగరం హైదరాబాద్. ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి నగరాల పెరుగుదలకు అవకాశం లేకపోవడం, రకరకాల సమస్యలు ఎదుర్కొంటుండడంతో కంపెనీలన్నీ హైదరాబాద్ వైపే చూస్తున్నాయి. 100 ఏళ్ల పురాతన చరిత్ర, భిన్న సంస్కృతుల కలయిక, అత్యాధునికతను అందిపుచ్చుకోవటంలో జెట్ స్పీడ్, గరీబు నుండి నవాబు వరకు గౌరవంగా బతికే అవకాశం, భద్రమైన భౌగోళిక పరిస్థితులు ఇవన్నీ హైదరాబాద్ కు మాత్రమే ఉన్న ప్రత్యేకతలు. దీనికి తోడు అన్ని వర్గాల వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ జీవించే అవకాశం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ. హైదరాబాద్ లో సగటున 10,000 రూపాయలతో నెల గడుపుకునే కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్కతాలతో పోల్చితే తాగునీటి సమస్య అతి తక్కువగా ఉన్న నగరం హైదరాబాద్. ఇంత అనుకూల వాతావరణం మరే నగరంలోనూ లేదు. మరో 25 ఏళ్ల వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఢిల్లీలో విపరీతమైన ఎండ లేదా చలి ఉంటుంది. ముంబైలో విపరీతమైన కాలుష్యం సమస్యగా ఉంది. బెంగళూరు చిన్న నగరం కానీ జనాభా ఎక్కువ, భయంకరమైన ట్రాఫిక్ సమస్య ఉంది. చెన్నైలో విపరీతమైన హ్యూమిడిటీ ఉంటుంది. కోల్కతా అత్యంత మురికి నగరాల్లో ఒకటి. కానీ హైదరాబాద్ కు చెప్పుకోదగ్గ సమస్యలు ఏమీ లేవు. ఇలా ఏ రకంగా చూసినా హైదరాబాద్ మిగిలిన అన్ని మెట్రో నగరాల కంటే చాలా మెరుగైన నగరం. ప్రపంచంలో ఎక్కువ నగరాలు నదీ తీరంలో ఉండటం వల్లే మరింత నాగరికతలో విలసిల్లాయని చరిత్ర చెబుతోంది.
మూసీ ఒడ్డున పుట్టిన హైదరాబాద్ వందల ఏళ్ల బాల్యాన్ని దాటుకొని నవ నాగరిక ప్రపంచంలో యవ్వనోత్సాహంతో పరుగులు తీస్తోంది. ఓ 20-30 ఏళ్లు వెనక్కి వెళితే నాటి నగరానికి నేటి సిటీకి ఎంతో తేడా కనిపిస్తుంది. ఫ్లైఓవర్లు, షాపింగ్ మాళ్లు, విశాలమైన రోడ్లు హైదరాబాద్లో అభివృద్ధికి చిరునామాలుగా కనిపిస్తున్నాయి. మెట్రో రైలుతో ట్రాఫిక్ జామ్లకు పరిష్కారం దొరికింది. అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు, ఐటీ కార్యాలయాలకు హైదరాబాద్ నిలయం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్ అదనపు ఆకర్షణలు. ఏ రకంగా చూసుకున్నా హైదరాబాద్లో ఎన్నో మార్పులు శరవేగంగా జరిగాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియాలో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ను మించింది లేదు. సువిశాలంగా విస్తరించడానికి ఉన్న హైదరాబాద్కి ఉన్న అవకాశం ఓ వరంగా మారింది. ఇక కల్చరల్ గా ఎన్నో సంస్కృతుల కలయిక హైదరాబాద్ని మరింత ప్రత్యేకంగా నిలుపుతోంది. అందుకే దేశంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారు కనిపిస్తారు. హైదరాబాద్ నగర పరిధి విస్తరించడంతో పాటు ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య రేడియల్ రోడ్ల నిర్మాణంతో మధ్య భాగంలో ఇండస్ట్రియల్ క్లస్టర్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు మధ్య గ్రోత్ కారిడార్లు వస్తే రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతుందని అంచనాలు ఉన్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ కు తోడుగా రాబోయే 4వ నగరం మరిన్ని కొత్త అవకాశాలకు నిలయంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఫ్యూచర్ సిటీతో హైదరాబాద్ ఫ్యూచరే వైబ్రెంట్ గా మారనుంది. భాగ్యనగరం నిజమైన ప్రపంచ స్థాయి నగరంగా మారే క్రమంలో జీవ వైవిధ్యం అత్యంత కీలకమైన అంశం. జీవించు, జీవించనివ్వు అన్న స్ఫూర్తి ఆధారంగా నగరీకరణ జరిగినప్పుడే ప్రకృతితో మమేకమై బతకగలిగే పరిస్థితి ఉంటుంది. సరస్సుల నగరంగా పేరు పొందిన హైదరాబాద్లో ప్రస్తుతం దాదాపు 2000 హెక్టార్లలో విస్తరించి ఉన్న 1350కి పైగా జలవనరులు, 1600 హెక్టార్లలో విస్తరించిన సహజ రాళ్ల గుట్టలు, 2 జాతీయ పార్కులు నగరంలో జీవ వైవిధ్యానికి ఎంతగానో దోహదం చేస్తున్నాయి. దీంతో పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఇక్రిసాట్ వంటి సంస్థలకు ఉన్న సువిశాలమైన క్యాంపస్లు జీవ వైవిధ్యానికి తార్కాణం. ప్రపంచవ్యాప్తంగా ఏ కొత్త వ్యాపార అవకాశం వచ్చినా అది ఖచ్చితంగా హైదరాబాద్కు రావాల్సిందే. అసలు హైదరాబాద్ గురించి మనకంటే గ్లోబల్ మార్కెట్లోనే ఎక్కువ మాట్లాడుకుంటారంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. అందుకే ఏటా అంతర్జాతీయ సదస్సులు, సెమినార్లు హైదరాబాద్కు క్యూ కడుతున్నాయి. నిర్వాహకులు వారంతట వారే హైదరాబాద్కి వచ్చి ఇక్కడి సర్కార్ని సంప్రదించి హైదరాబాద్లో అన్ని అనుకూలతలు ఉన్నాయని, తమ సమావేశాలు శాశ్వతంగా ఇక్కడే పెట్టుకోవడానికి అనుమతించాలని కోరుతుంటారు. అది హైదరాబాద్ ట్రేడ్ మార్క్. కాలానుగుణంగా మారుతూ ఎందరు వచ్చినా అందర్నీ అక్కున చేర్చుకుంటూ అపార ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తోంది హైదరాబాద్. మొదట్లో పారిశ్రామిక నగరంగా ఉన్న హైదరాబాద్ తర్వాత ఐటీ, ఫార్మా హబ్గా ఎదిగింది. ఆ తర్వాత హెల్త్, టూరిజంకు మార్గాలు తెరిచింది. ఇప్పుడు ఏఐలోనూ దూసుకెళ్తోంది. రానున్న రోజుల్లో ఫ్యూచర్ సిటీలో అత్యంత ప్రఖ్యాత సంస్థలు సైతం వాలబోతున్నాయి. మొన్న రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఎకరం భూమి 177 కోట్లు పలికింది. ఇప్పుడు కోకాపేట్లో ఎకరం 137 కోట్లకు సయ్యంది. 2 ఏళ్ల వ్యవధిలో కోకాపేట్లో 84% వృద్ధి నమోదయ్యింది. అంటే హైదరాబాద్ పొటెన్షియాలిటీ ఎంత ఉజ్వలంగా వెలుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇన్వెస్టర్లకు సేఫెస్ట్ సిటీ హైదరాబాద్.